ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరొక సమయం దేవుని సన్నిధానంలో మనం ఇట్టి రీతిగా కూడుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళ్దామండి. దానియేలు గ్రంథము మనము ఈ రాత్రి కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మరి ఆఖరి నెల 12వ నెల డిసెంబర్ మాసంలోకి వచ్చాము. 6వ తారీఖు అంటే 5 రోజులు మన ముందు నుంచి గడిచి వెళ్ళిపోయినాయి. మనం ముందున్నటువంటి మరి రోజులను కూడా మనం లెక్క కట్టుకోవాలి, లెక్కలోనికి వాటిని తెచ్చుకోవాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుతామండి. 5వ అధ్యాయము 24వ వచనం 737వ పేజీ. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఉపార్సిన్. చాలిండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా గతించిన మాసాలన్నీ కాపాడి ఈ 2025వ సంవత్సరానికి గాను ఈ 12వ నెలలో నైనా 6వ తారీఖులో నీ బిడ్డలమైన మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. ఎంతవరకు నైనా నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించారు, మిమ్మల్ని ఘనపరిచారు నైనా. మరి ఈ సమయం ముందు వాక్య భాగంలోకి వెళ్తుండగా నీ వాక్యం చేత, లేఖనాల చేత నీ బిడ్డలమైన మా అందరితోనూ మీరు మాట్లాడండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. అలాగే నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి మీరే బోరగా ఉండి ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మేము నీ వాక్యాన్ని ప్రభా అర్థం చేసుకునేటువంటి మనస్సును ప్రభా ఈ రాత్రికాల సమయంగా దయచేయమని, వెనకాల చెవులు, గ్రాంపికల హృదయం అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను కూడా ప్రభువా మీరే దయచేసి ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరం కూడా ఆనందింపచేయమని దాసుని మరుగుపరచండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా నేను నీ దాసునికి నన్ను మీరే తోడుగా ఉండి నైనా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మాట్లాడుదురుగా. కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడు వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానములో మనం గడపడం గొప్ప భాగ్యం. ఆఖరి 2025 సంవత్సరంలో ఆఖరి రోజుల్లోనికి మనము వచ్చాము. వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలాగే ఈ లోకంలో వ్యవసాయం చేసేవారు కానీ సంవత్సరానికి ఒకసారి వారందరూ కూడా లెక్కలు కట్టుకుంటూ ఉంటారు. లెక్కలు ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే ప్రతి నెల కూడా లెక్కలు కట్టుకుంటారు. లెక్కలు వేయడానికి గల కారణం ఏంటంటే మనం ఎంత సంపాదించాము, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మిగిలింది, ఎంత అప్పు అయ్యింది. ఇటువంటి లెక్కలు మానవులైన మనము ప్రతిసారి కూడా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యం అనేటువంటి సత్యాన్ని మనకు తెలుసు. అయితే ఈ రాత్రి దేవుడు కూడా మనలను లెక్క చూస్తాడంట. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయన లెక్క చూస్తాడు. దేవుడు ఈ లెక్కలు ఎలాగ చూస్తాడు? దేవుడు లెక్కలు ఎలాగ చూడడానికి, ఆయన చూసే లెక్కలు ఎలాగుంటాయో ప్రియమైన బిడ్డలారా మనకైతే తెలియదు. కానీ మనకు అర్థం అవ్వాలని, తెలియాలని దేవుడు ఈ దానియేలు గ్రంథంలో ఒక అంశాన్ని దేవుడు మన కొరకు ఆయన వ్రాసి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. చదవబడినటువంటి లేఖన భాగంలో 3 మాటలు మెనే మెనే టెకేల్ ఉపార్సిన్ అనేటువంటి ఈ 3 మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలని
ఈ రాత్రి దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఈ అంశమును రాత్రి మనము ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే, కావున ఆయన ఎదుట నుండి, అంటే ఎవరి ఎదుట నుండి? దేవుని ఎదుట నుండి అరచెయ్యి వచ్చి. ఏ చెయ్యి వచ్చిందంటే అండి, మీకు ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. మీకున్నాయి 2 చేతులు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకున్నది ఒక చెయ్యే. ఒక చెయ్యిని అలా చెప్తారండి, ఇది ఎడమ చేయండి, ఇది కుడి చేయండి అని మీరు చెప్పారనుకోండి, ఎవరన్నా చేయి చూపించి అరచేతిలో పెట్టు అంటారే కానీ చేతిలో పెట్టారు అనరుగా. 2 చేతులు కలిపి దండము పెడితే దేవునికి పూర్తిగా మనము దేవుని గౌరవించినట్లుగా దేవునికి దండం పెడతా ఉంటాం. 2 చేతులు కలిపి దేవునికి దండం పెడతాం. ఒక చేతితో దేవునికి దండం పెట్టడానికి అవకాశము లేదు. ఇప్పుడు మీరు కుడి చేతితో ఏదైనా రాశారనుకోండి, ఏమంటాం? చేతితో రాశారని అంటారా? అరచేతితో మీరు రాశారు అని చెప్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, కొద్దిగా శ్రద్ధ కలిగి వినడానికి ఇష్టపడండి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ చెయ్యి, అరచెయ్యి గోడ మీద ఏమో రాసినట్లుగా రాజుగారు గ్రహించాడు. రాజుగారు గ్రహించిన తర్వాత ఆ రాసినది ఏమిటో రాజుగారికి అర్థం కాక రాజుగారు తికమకబడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ రాత్రంతా నిద్రపోకుండా గడిపినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, రాజుకు బెల్షస్సరు 1000 మందికి విందు చేయించి కలుపుకొని, చాలండి. ఏం చేస్తున్నాడు రాజుగారు? ఒక విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విందులో 1000 మందిని పిలుచుకున్నాడు. 1000 మందితో పాటు రాను వారిని కూడా పిలుచుకున్నాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి విందు చేస్తూ, విందులో ద్రాక్షారసం తాగుతూ కొద్దిగా తలకెత్తి మొత్తెక్కిన తర్వాత రాజుగారికి ఇంకొక ఆలోచన వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 3వ వచనం చూడండి. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయముల నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును అతని అధిపతులను, అతని రాణులను, ఉపపత్నులను చాలండి, వారు ద్రాక్షారసం అందులో పోసుకుని తాగారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం మంచి చేస్తున్నాము అనుకుంటామే కానీ అది మంచి కాదు, చెడు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ చెడుకు మనము కారణం అయిపోయి ఆ చెడు వల్ల మనకు నష్టం కలిగినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అది చెడు మనం చేసినది అని. రాజుగారు కూడా విందు చేసుకున్నాడు. సంతోషం, రాజు కాబట్టి విందు చేసుకోవాలి. 1000 మందిని పిలుచుకున్నాడు, చాలా సంతోషం. 1000 మందిని పిలుచుకున్నా పర్లే, రాజుగారు కాబట్టి. ఉపపత్నులు కూడా పిలుచుకున్నాడు, రాను వారిని కూడా పిలుచుకున్నాడు, అది కూడా చాలా సంతోషం. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ద్రాక్షరసం తాగుతున్నారు, ఇంకా తాగారు. రోజు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు తాగినా మనకి నష్టమేం లేదు. రాజుగారు తాగితే మనకు నష్టమే ఉంటుంది? రాజుగారు తాగితే మనకు నష్టం లేదు. కానీ రాజుగారు చేస్తున్నటువంటి పనుల్లో దేవుని కించపరిచేటువంటి కొన్ని పనులు రాజుగారు ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వద్ద నుంచి అరచేయి వచ్చి గోడ మీద ఏదో వ్రాసినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఏం చేశాడు రాజుగారు? తన సేవకులను పిలిచి, సైనికులు పిలిచి, మనం ఈ పాత్రలో తాగుతున్నాం కదా, వెండి పాత్రలో తాగుతున్నాం, అల్యూమినియం పాత్రలో తాగుతున్నాం, స్టీల్ పాత్రలో తాగుతున్నాం. కనుక ఇవి కాదు మనం తాగవలసింది. మన గౌరవానికి తగ్గట్టుగా ఉండాలంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయంలో నుంచి తీసుకుని వచ్చినటువంటి పాత్రలు ఉన్నాయి కదా, వాటిని తీసుకురమ్మని సేవకులకు, సైనికులకు రాజుగారు ఆజ్ఞ ఇస్తే, ఆ రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే అండి, 3వ వచనంలో ఆ పాత్రలు తీసుకుని వచ్చి అక్కడ సువర్ణోపకరణములను తీసుకుని వచ్చి బంగారంతో చేయబడినటువంటి
ఉపకరణాలు తీసుకుని వచ్చి రాజుగారు విందు చేసుకుంటున్నాను విందుశాలలో పెట్టి రాజుగారు ఏం చేశాడు, దేవుని పాత్రలలో ఈ మద్యమును పోసుకుని ఈ ద్రాక్షారసమును పోసుకుని వారు తెలియకనే వారు దాంట్లో తాగుతూ దేవునిని కించపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం వల్ల మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వచనం చదువుదాం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. ఆగుదావండి, ఇక్కడ ఏం తాగుతున్నారు? వాళ్ళు ద్రాక్షారసం తాగుతున్నారు. ఏం చేస్తున్నారు? కర్రతోనూ వెండితోనూ బంగారంతోనూ చేసినటువంటి విగ్రహాలను స్తుతిస్తూ గణపరుస్తూ, అంటే జీవము లేని వాటిని, అంటే ప్రాణము లేని వాటిని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాటికి మొక్కుతూ చేసే పని అంటే తెలుసా? దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకుని వచ్చి వీరు మద్యము తాగుతూ దేవునిని కించపరుచుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకముగా రాజుగారు ఇక్కడ కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేంటండి, మద్యం తాగితే తప్పే ఉంది, మందు తాగితే తప్పే ఉంది, రాజుగారు కాబట్టి ఏదైనా చేయొచ్చు కదా, రాజుగారికి అర్హత ఉంది కదా అంటే ఉంటుంది. కొంతవరకు అర్హత రాజుగారికి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే మనకు మనమే జీవించడానికి అవకాశం లేదు దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే, దేవుడు మనల్ని చూసి నీవు బ్రతుకు అంటేనే కానీ ఈ రోజున మనం బ్రతకడానికి అవకాశం లేదండి. అందుకే హాస్పిటల్ మీద బెడ్ మీద ఉన్నవాళ్ళు, ఐసీయూలో ఉన్నవాడు ముక్కిగా ఆక్సిజన్ పెట్టి, నోటికి ఆక్సిజన్ పెట్టి మంచం మీద పడుకోబెట్టిన తర్వాత లెగలేని వాళ్ళు, కాళ్ళు కదపలేని వారు, చేతులు కదపలేని వాళ్ళు నేను బ్రతికేయగలుగుతున్నాను అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు, దేవుడా ఎక్కడున్నావు నువ్వు, ఒక్కసారి నన్ను బ్రతికించు, ఒక్కసారి నన్ను బ్రతికించు, నేను మరలా బ్రతకాలి, నేను మరలా జీవించాలి, నా కుటుంబంతో కలవాలి, నా బిడ్డలతో కలవాలి, నేను మరలా జీవించాలనుకుంటున్నాను, దయచేసి నన్ను నా తప్పులను నా పాపాలను క్షమించి మరలా నాకు జీవాన్ని దయచేయని మంచం మీద ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఐసీయూలో ఉండి. ఎప్పుడైనా మీరు ఐసీయూలోకి వెళ్తే అర్థమవుతుంది అమ్మా, ఎప్పుడైనా ఐసీయూలోకి వెళ్తే అర్థం, అంటే మీరు రోగంతో వెళ్ళమని కాదు, ఐసీయూలో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఐసీయూలో ఉన్న వాళ్ళ యొక్క ప్రాణం ఎలా ఉంటుంది తెలుసా? చుట్టుపక్కల ఎవరిని రానివ్వరు, నర్సు గారు ఒక్కటే ఉంటుంది. ఆ రాత్రి అంతా ఏసీలో పెడతారు, ఏసీలోనే ఉంటారు. మందులు కావాల్సి వచ్చినప్పుడు మీకు మందులు వేస్తారు. ఏదన్నా కావాలంటే మీరు సైకిల్ తీసి తీసుకొచ్చి ఆవిడే తీసుకొచ్చి మీకు ఇస్తుంది. చుట్టుపక్కల కానీ తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరు మన పిల్లలు కానీ అక్కడ పక్కన ఎవరిని కూడా ఉండనెవరు. ఐసీలో ఉన్న పరిస్థితి అది. ఎవరు మన పక్కన లేనప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారంటే దేవుడు మనకు గుర్తుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు అనుకున్నాడు, నేనే రాజును గనక, దేశం అంతా నాదే గనక, ప్రజలంతా నా వారే గనక, నేనే పరిపాలన చేస్తున్నాను గనక ఇక దేవుడు ఎక్కడ ఉన్నాడులే, నా తర్వాతే దేవుడు అనుకుని రాజుగారు దేవుని మందిరంలో ఉపకరణాలను తీసుకుని వచ్చి అందులో ద్రాక్షరసం పోసుకుని త్రాగుతున్నాడు. కానీ అది తప్పని, పొరపాటని, అది పాపమని రాజుగారికి అర్థం కాలే. అర్థం కాకపోయేసరికి దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చింది. ఎలాగ కోపం తెలియజేస్తాడు దేవుడు? అయితే చంపేయాలి, లేకపోతే అతడికి అర్థమయ్యేలాగా ఏదన్నా సూచనలు దేవుడు తెలియచేయాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఆయన సమ్ముఖము నుంచి ఒక అరచెయ్యిని పంపించి అరచెయ్యి గోడ మీద వ్రాయడానికి దేవుడు పంపించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం చదువుతామండి. 5వ వచనం ద్రాక్షరసం తాగుతున్నారు, మత్తులో ఉన్నారు, వారికి ఏం కనపడతలేదు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగిన విషయం చూస్తే మత్తుగా ఉన్నవాళ్ళు, మద్యం తాగిన వాళ్ళు, తూలుతూ ఉన్న వాళ్ళు కూడా అన్ని అర్థం అవుతాయి. కానీ అర్థం కానట్టుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు కనుక ఇక్కడ విషయం చూస్తే మనకు అర్థమైపోతుంది. 5వ వచనం చదవండి. ఆ గడియలోనే మానవ హస్తములాగా ఉన్నటువంటి వేళ్ళు కనపడి, అంటే ఏళ్ళు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు
ఉన్నట్టు ఉండెను. రాజు హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకోవడం మొదలుపెట్టిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు రాత్రులు ఒంటరిగా ఉంటారు కదా, అప్పుడప్పుడు పడుకుంటారు కదమ్మా. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉండి మీరు పడుకున్నప్పుడు మీరు పైకి చూస్తూ ఉంటారు కదా, ఇంటి కొప్ప మీదకి కానీ లేకపోతే పక్కన ఉన్న గోడ మీదకి కానీ కిటికీలో నుంచి బయటికి కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా చెయ్యి వచ్చింది అనుకోండి, ఓన్లీ చెయ్యి ఒకటే మొండి చేయొచ్చు. గోడ మీద ఏదైనా రాసింది అనుకోండి, మొండి చేయొచ్చు, మీకు కనిపించింది అనుకోండి, అబ్బా చేయి దగ్గర నా కోసం చాలా బాగా వచ్చింది, నన్ను చూడడానికే వచ్చింది, ఆహా నా భాగ్యం ఎంత గొప్పది అనుకుంటారా మీరు? ఏమ్మా చెయ్యండి, అరచెయ్యండి, అరచెయ్య. అప్పుడప్పుడు టీవీలోను సీరియల్లోను చూపిస్తూ ఉంటారు కదా, ఇక్కడ దాకా నరికేసిన చెయ్యి వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. ఆ వచ్చినప్పుడు ఒకవేళ అరచెయ్యి వచ్చి మీ ముఖం మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కనపడింది, ప్రత్యక్షమైంది. రాత్రి 12 అయింది, రాత్రి 12 దాటిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. అరచెయ్యి వచ్చి మీకు కనిపించినప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారు? అబ్బా నా భాగ్యం ఎంత గొప్పది, దేవుడు నా కొరకే అరచెయ్యిని పంపించాడు అనుకుంటారా? రాజుగారు మొత్తంలో ఉన్నాడు. రాజుగారితో ఉన్నటువంటి రాణువారు ఉపపత్రులు 1000 మంది. ఎక్కడ ఎంతమందిని? 1000 మంది ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో రాజుగారికి వచ్చిన భయాన్ని ఇక్కడ దేవుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వర్ణిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఒంటరిగా ఉంటే నీకు భయం. అక్కడ 1000 మంది ఉన్నారు, 1000 మందిలో విందు జరుగుతుంది, 1000 మంది కూడా రాజుగారి చుట్టూ కాపలాగా ఉన్నారు, సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. రాజును రక్షించడానికి ఏదైనా అపాయం వస్తే కనుక రాజును రక్షించడానికి చుట్టూ కవచంలాగా చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంగణం చాలా పెద్ద ప్రాంగణం. అటువంటి పెద్ద ప్రాంగణం దగ్గర గోడకి దీపస్తంభం ఉందంట, దీపం ఉందంట. ఆ దీపం ఉన్నటువంటి గోడ దగ్గరికి ఒంటరిగా ఉన్నటువంటి ఒక్క అరచెయ్యి మాత్రమే వచ్చి ఏదో రాత రాసి వెళ్ళిపోయింది. అరచెయ్యి వచ్చింది, వ్రాత రాసింది, వెళ్ళిపోయింది. అది చూసిన తర్వాత రాజుగారికి ముచ్చెమటలు పట్టినాయండి. ఏం పట్టినాయి? ముచ్చెమటలు. ఏదో వ్రాత వ్రాయిచున్నట్టుండేను. రాజు హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారం అయిపోయిందంట. వికారం అయిందంటే అర్థం ఏంటి? ఇది ఇలాగ ఉందండి, ఇదేంటి ఏదో రాసేస్తుందండి అనుకున్నాడు మొట్టమొదటిగా. వికారమైన అతడు మనసునందు కలవరపడక ఏంటి రాత ఏంటి, అరచేయి రావడం ఏంటి, మొండి చేయి రావడం ఏంటి, రాయడం ఏంటి అనుకున్నాడు. వికారమైన తర్వాత అతను మనసు కలవరపడక అతను నడుమును కీళ్లను అతని మోకాళ్ళను గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. మీ నడుము ఒడిసిలిపోయి, కీళ్ళు ఒడిసిలిపోయి, నడుము కీళ్ళు ఒడిసిలిపోయి గడగడ వణుకుతారు. ఎప్పుడు వణుకుతారు చెప్పండి మీరు? వణికేటటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా మీకు? దారంటే వెళ్తున్నారండి, సందకాడే కుదర సంగన చీకటిగా ఉంది, నేల మీద ఏం కనబడతలేదు, చేతిలో మనకు లైట్ లేదు. లైట్ లేనప్పుడు దారంటే వెళ్తున్నప్పుడు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి మీ అడుగు కింద మెత్తగా సన్నగా పొడుక్కున్నది ఏదో తగిలినట్టు అనిపించింది. మీకు మెత్తగా సన్నగా పొడుగ్గా ఉన్నది తగిలినట్టు మీకు అనిపించింది. కాలు వేసేసారు మీరు. కాలు వేసిన తర్వాత కాలు తీసి వెంటనే ఒక గొంతు వేసి అటేపుకి వెళ్ళి ఎదరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అది పెద్ద పాము. ఏమనిపిస్తుంది మీకు? దేవుడు చెప్పాడు నన్ను పాములను తొక్కుతావు, సింహాలను తొక్కుతావు, చంపుతావు అని దేవుడు చెప్పాడు. నేను పామును తొక్కాను, చాలా బాగుంది అనుకుంటారా? పామును తొక్కిన అన్నీ ఎలా ఉంటుందో తెలుసా? మనకి నడుమొసులు పోయి కాళ్ళు గడగడ వణుకుపోతూ ఉండే, పాము దొక్కే చంద్రబాబు ఇది ఏం చేస్తాం అని చెప్పి మనకు ధైర్యం కోల్పోతాం. మొట్టమొదటిగా వెళ్తూ వెళ్తూ పామును దొక్కిన తర్వాత నువ్వు కుదురుగా ఉంటావేటి? ఈ రాజుగారు ఏమీ తొక్కలేదు, కానీ అరచెయ్యి వచ్చి గోడ మీద రాసేసరికి రాజుగారికి నడుము కీళ్ళు వసిలిపోయి గడగడ వణుకుచు ఏమంటండి కొట్టుకొనుచు భయపడిపోతున్నట్టుగా లేఖన భాగంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు వెంటనే ఆపేండ్రా మొత్తం అంతా, ఆపేయండి మొత్తం, విందులు లేదు గిందులు ఆపేయండి, ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు సైనికులతో. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారంతే.
రాజుగారికి ఏంటి ఇంత భయం ఏంటి, ఇంతగానో ఏంటి, రాజుగారి ఇప్పుడు దాకా బాగున్నాడు కదా, మందు తాగాడు కదా, ద్రాక్ష తాగాడు కదా, ఇవన్నీ చేశాడు కదా, ఏంటని చెప్పి ఎవరికి అర్థం కావడంలే. సైనికులు ఎక్కడోళ్ళు అక్కడ పంపించేశాడు, మొత్తం శుభ్రం చేశాడు. శుభ్రం చేసి రాజుగారు రాజనగరానికి వెళ్ళిపోయాడు. సింహాసనం కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వెంటనే జ్ఞానులను, కల్దీలను, శాస్త్రజ్ఞులు అందరినీ కూడా రమ్మని వెంటనే ఆజ్ఞయిస్తే వీళ్ళప్పుడు నిద్రపోతున్నారు. ఎవరు? ఇది అర్ధరాత్రిగా జరిగిన సంగతి, ఇది సంతకాలు జరిగిన సంగతి కాదు. వీళ్ళందరూ కూడా జ్ఞానులు, వీళ్ళందరూ కూడా కల్దీలు, జ్ఞానులు, మంత్రాలు చేసేవారు, మంత్రాలు జపించేవారు, వీళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. నిద్రపోయేదానికి ప్రతి ఓడింటికి ఒక్కొక్కటి వెళ్ళిపోయాడు. సైనికుడు వెళ్ళిపోయి రాజుగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు, అర్జెంటుగా మీరు రండి అంటే వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి పరుగున వచ్చారు. పరుగున వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత రాజుగారు చెప్తున్నారు. రాజుగారు ఏమనంటే, ఇదిగో గోడ మీద ఏదో రాశారు, రాసిన అక్షరాలు కనబడుతున్నాయి, రాసినటువంటి అక్షరాలు కనబడుతున్నాయి, కానీ రాయబడినటువంటి అక్షరాల యొక్క అది తెలుగు, ఇంగ్లీషో, ఉర్దూ, మరాఠీయో, ఇంకా ఉన్న భాషలు ఉన్నాయి, ఇతర భాషలో ఏమీ అర్థం కావడం లేదు. కానీ రాజుగారికి అర్థం కాలేదు, వచ్చిన మంత్రులకు అర్థం కాలేదు, వచ్చినటువంటి సైనికులకి అర్థం కాలేదు, వచ్చినటువంటి కల్దీలకు అర్థం కాలేదు. జ్ఞానవంతులు, పండితులు, బాగా చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చేసి ఎవరు చూసినా కానీ, ఏంటి రాజుగారు, ఏంటి, ఏం రాత్రి, నువ్వు రాసావా, ఎవరు రాశారు అన్నట్టుగా అందరూ ప్రతి ఒక్కరు చూస్తారు కదా, ఎవ్వరికి కూడా అది అర్థము కావడం లేదంట. ప్రియమైన బిడ్డలారా చూడండి, 7వ వచనం చూడండి. రాజు గారిని విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్కులను పిలువునప్పుడని ఆతురముగా, అంత త్వరగా ఆజ్ఞ ఇచ్చి బబులోని జ్ఞానం రాగానే ఇట్లనను, ఈ వ్రాత చదివి దీన్ని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రమును కట్టుకొని తన మెడను సువర్ణమైనటువంటి కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యములో 3వ అధిపతిగా ఏలును అని ఇక్కడ చెప్పడం మొదలు పెట్టారు. 9వ వచనం చూసి, అందుకు రాజుకు బెల్షస్సరు మిగులు భయక్రాంతుడై తన అధిపతులు విస్మయం ఉందినట్లుగా ముఖము వికారమైన. 8వ వచనం చదివినట్లయితే, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సమ్ముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుట అయినను దాన్ని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాలేకపోయాను. ప్రీతి బిడ్డలారా, ఇంగ్లీష్లో మీకు ఉత్తరం వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? పరుగున ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకుంటారు, అంతే కదా. మరాఠీలో వస్తుంది అనుకోండి, మరాఠీ కూడా ఎవడున్నాడని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకుంటారు. కానీ దేవుడు రాసినటువంటి వ్రాతను చదవడానికి భూలోకంలో ఏ మనుషునికి జ్ఞానము సరిపోదు అని తెలియజేయడానికి దేవుడు ఈ వర్తమానాన్ని ఇందులో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సమ్ముఖము నుండి వచ్చింది. రాయబడిన మాట ఏంటి? మెనే టెకేల్ ఉపార్షన్ అని రాయబడింది. ఆ విషయం కూడా చెప్పింది ఎవరు చెప్పారు? దానియేలు గారే చెప్పారు. వీళ్ళకి ఏం అర్థం కాలే. అర్థం కాక రాజుగారి సమ్ముఖం అంతా చెప్పేవారు, మా వల్ల కాదండి, తెలియజెప్పుటైనను, చదువుటైనను, దాని భావం తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయిన. అందుకు బెల్షస్సరు రాజులు మిగుల భయక్రాంతుడు తన అధిపతులు విశ్వవంతుల ముఖమును వికారము చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం అండి. దేవుడు తలుచుకుంటే మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి వీలు లేదు. దేవుడు తలుచుకుంటేనే బ్రతుకుతాడు, తలుచుకోకపోతే భూమి మీద ఏ మానవుడు కూడా బ్రతకలేడు. ఈ రోజున దేవుణ్ణి పక్కన పెట్టి మనం అనేకమైన కార్యాలు, పనులు మనం చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నప్పుడు మనం ఏమవుతుందో తెలుసండి, మనం కొన్ని శాపాలకు గురైపోతున్నాము, నష్టానికి గురైపోతున్నాము, వేదనలకు గురైపోతున్నాము, కన్నీటికి మనము గురైపోతున్నాం. దేవుణ్ణి దృష్టించకుండా మనం ఈ లోకంలో జీవిస్తే మానవుని యొక్క బ్రతుకు ఎంత వేదనకరంగా ఉంటుందో ఇక్కడ బెల్షస్సరు రాజును చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. రాజు ముఖం వికారం అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఇదంతా కూడా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన తర్వాత రాజుగారి సంకటంలో ఉన్నాడన్న విషయం రాణిగారికి తెలిసి రాణిగారు ఒక కబురు పంపించింది. 11వ వచనంలో రాణిగారు కబురు పంపించింది. ఏం కబురు పంపించింది? 11వ వచనం చూద్దాం, చూడండి. రాజా, నువ్వు భయపడద్దు, నువ్వు చింతించొద్దు. వీళ్ళెవరు చెప్పలేకపోయారులే, పక్కన పెట్టే వాళ్ళే. కానీ నువ్వు చింతించవద్దు, నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు,
అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడయుడుట నీ తండ్రి కనుగొన్నాడు. పిచ్చడు మంచాడు అంటే రాజు అయ్యండి. నువ్వు సరేలే, నువ్వు చేసింది ఏదో తప్పు చేసి ఉంటావు, నువ్వేదో పొరపాటు చేసి ఉంటావు, దేవునికి వ్యతిరేకం పనులు ఏదో చేసి ఉంటావు, తాగావు, తందనాలాడు, ఉపపత్తులతో తీసుకెళ్ళావు, రాను వారిని తీసుకెళ్ళావు, చాలా నాటకాలు ఆడేశావు. నా మాట కూడా నువ్వు వినలేదు. దేవునికి ఏదో కోపం వచ్చుంటుంది, దేవుడు నీకేదో వర్తమానాన్ని పంపించుంటాడు. ఒకవేళ అది చదవడానికి నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానులకు, మంత్రికులకు, కల్దీలకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ నీ రాజ్యములో దేవుని జ్ఞానము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నీ తండ్రి గౌరవించాడు, ఘనపరిచాడు. కనుక ఆ వ్యక్తిని నీవు పిలిపించుకో అని ఎవరు చెప్తున్నారు? రాణి గారు చెప్తుంది, అంటే రాజుగారి యొక్క భార్య ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం చూడండి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడను గనుక ఆ రాజు, అంటే నీ తండ్రి, అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజేస్తాడని రాణి గారు కౌరు పంపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూర్ఖులైన వారు చాలా మంది భూమి మీద ఉంటారు, మూర్ఖత్వంతో ఉంటారు. నేను చేసేదే మంచిది, నేను చేసేదే గొప్పది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చేసేదే గొప్పది అనుకున్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. దేవుడు చేసేది గొప్పది అన్నవాడు ఈ భూమి మీద గొప్పవాడుగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు ఆపాటివండి, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులు, నీటి మీద బుడగలాంటి బ్రతుకులు, ఎండబడితే గడ్డి పువ్వు వాడిపోయినట్టుగా వాడిపోయేటప్పుడు బ్రతుకులు మాని మనం దేవుని వైపు చూసి దేవుని నువ్వెంత అనం, ఎంత దౌర్భాగ్యపు స్థితితో ఈ యొక్క బెల్షస్సరుని చూసి మనకు అర్థమవుతుంది. బెల్షస్సరు కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, నడుము వసిలిపోయింది, నడవలేకపోయాడు, కూర్చోలేకపోతున్నాడు. కడుపులో ఉన్నటువంటి వేదన, హృదయంలో బాధ అతన్ని తినేస్తూ ఉంటే అప్పుడు దానియేలును రప్పించమని సైనికులకు కబురు చేసినప్పుడు దానియేలును రప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, అప్పుడు మనం చదువుతామండి. 17వ వచనం చూడండి. 17వ వచనం చూస్తే అప్పుడు దానియేలు, అందుకు దానియేలు ఇట్లా, నేను రాజుగారు దానియేలు వత్తంతో చెప్తాడు అంటారా, దానియేలుతో అంటాడు, నాయా దానియేలు, నా కలగ నా యొక్క ఈ రాతకు అర్థం చెప్పి, ఈ రాత బావేటో నాకు చెప్పావు అనుకో, ఓదారంగ వస్త్రాలు తగ్గుని, కంఠమున సువర్ణ కంఠ హారము ధరించుకుని గుర్రం మీద ఎక్కి రాజ్యంలో 3వ అధిపతిగా నిన్ను ఉంచుతానని అంటే దానియేలు ఏమన్నాడు తెలుసా? రాజుగారు, మీ దానాలు మీ వద్ద ఉంచుకోండి, నీ బహుమానం నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానం మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదాన్ని. రాజుగారు, నీ బహుమతులు నాకు అవసరంలే, నీ దానాలు నాకు అక్కర్లే, నువ్వు ఇచ్చే బంగారం కూడా నాకు అవసరం లేదు, కానీ నాకు నువ్వు రాజువు, నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తరపున నీకు చెప్పవలసింది చెప్పడానికి నేను చెప్తాను. నీ బహుమతులు కానీ నీ దానాలు కానీ నాకు అవసరం లేదని దానియేలు ఆ బహుమతులను చాలా ఉచితంగా తిరస్కరించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బహుమానాలు ఇస్తానంటే వద్దన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలోను? ఏమ్మా, బహుమతులు ఇస్తాను, బహుమానాలు ఇస్తాను, ఖచ్చితంగా మాతో రండి, మా కూడా రండి, మీటింగ్ రండి, మీకు కానుకలు ఇస్తానంటే రాని వాళ్ళు ఎవరు ఉంటారా? కానుకలు ఇస్తానంటే చాలు, ఉచితంగా ఇస్తాను, 1+1 అంటే చాలు, ఆఫర్ అంటే చాలు, మనం వెళ్ళిపోతా ఉంటాం. దానియేలు జీవితంలో దేవునికి తప్ప దేనికి ఆశపడినటువంటి వ్యక్తి దానియేలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. దానియేలు చెప్తున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ రాత్రి మన జీవితాలు, మన బ్రతుకులు కూడా బాగుపడతాయి. ఏం చెప్తున్నాడు దానియేలు? చూడండి 18వ వచనం. రాజా చిత్తగించము, రాజా విను, రాజా మొట్టమొదటిగా నువ్వే వినాలి, రాజా విను, చిత్తగించము,
మహోన్నతులకు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకి ఇచ్చెను. దేవుడు అతన్నట్టి మహాదర్శి ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరిన వారిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములు, జనములు, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. 19వ వచనంలో రాయబడ్డ మాట. దానియేలు చెప్తున్నాడు, బెల్షాజరు యొక్క తండ్రి గురించి చెప్తున్నాడు. ఓ బెల్షాజరు, నీ తండ్రి ఎటువంటి వాడో తెలుసా? నీ తండ్రి గొప్పవాడేం కాదు, ఘనమైన వాడు ఏం కాదు, కానీ దేవుడు అతన్ని హెచ్చించాడు. ఎవరిని చంపాలంటే వారిని చంపాడు, ఎవరిని రక్షించాలంటే వారిని రక్షించాడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉండి అతని కాపుదల ఇచ్చి అతను రక్షించినప్పుడు అతడు చాలా క్షేమముగా ఉన్నాడు. 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడయ్యను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరు స్థాపింపగోరిన వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులే గడ్డి మేయచ్చు ఆకాశపు మంచుకు తడిశాడు. నీ తండ్రి యొక్క జీవితం తెలుసు కదా. దేవుని జీవించినప్పుడు దీవించబడ్డాడు, ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదింపబడ్డాడు. ఎవరిని చంపాలంటే వాడిని చంపాడు. ఎంత కూడా దేవుని ఆశీర్వాదంతో జరుగుతూ ఉండగా నీ తండ్రి అతిశయించాడు మనసులో. ఇదంతా నాదే, ఇదంతా నేనే చేశాను, వీళ్ళందరూ నేనే అతిశయించినప్పుడు దేవుడు నీ తండ్రిని ఏం చేశాడు తెలుసా? ఆ సింహాసనం నుంచి కిందకు దింపి అడవిలోనికి పంపించి అడవి గాడిదలు మేయినట్టుగా గడ్డి మేసి ఆ మంచుకు తడిసినట్టుగా దేవుడు అతనిని తడిసి అతని గోళ్ళు ముడిచి తల వెంట్రుకలన్నీ కూడా జంతువు ఆకారంలోకి వచ్చేసేంత వరకు దేవుడు అడవులను ఉంచాడు. తర్వాత తన మనసు మార్చుకుని మార్పు పొందిన తర్వాత మరలా అతనిని దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. 22వ వచనం. తడిసిన శరీరం గలవాడును బెల్షాజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాను వారును నీ ఉపపతులను దేవుని ఆలయమందున్న ఉపకరంలో ద్రాక్షరసము పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున్నవో ఆయన నీవు ఘనపరచలేదని చెప్తున్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ తండ్రి బ్రతుకు నీకు తెలుసు, నీ తండ్రి జీవితం నీకు తెలుసు. దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకంగా తిరిగాడో దేవుడు అతనిని అడవి మధ్యకు పంపించి అడవి గాడిదల మధ్య ఉంచి గడ్డి మేపించినటువంటి దేవుడు నీకు నీ తండ్రి గురించి తెలుసు కదా. అయినా నీ మనస్సును అణుచుకొనక, ఏమన్నాడు తెలిసింది ఇక్కడ దానియేలు? నీ మనస్సును అణుచుకొనక నువ్వేం చేస్తావు? దేవుని గణపరచలేదు, దేవుని నువ్వు స్తుతించలేదు. నీ మనసును అణుచుకొనక నీవు ఇట్టి కార్యం నీవు చేసావు గనుక దేవుని సముఖము నుండి ఒక అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసిందని రాజుగారికి దానియేలు చెప్తుంటే రాజుగారికి చెమటలు కూలింగ్లో ఉండగాని ఏసీలో ఉండగాని చెమటలు కారిపోతున్నాయి. ప్రియదేవుని పట్లారా, కొన్ని సందర్భాల్లో మనం ఏసీలోనే ఉంటాం, చెమటలు పడుతూనే ఉంటాయి. మనకి ఏదైనా భయం వచ్చింది అనుకోండి, ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఏదైనా మనకి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏసీలో ఉన్నా కానీ మనకి చెమటలో పడతా ఉంటాయి. రాజుగారికి విషయం అర్థమైపోయింది. దానియేలుకు దేవుడిది చెప్పించాడు. దానియేలు దీన్ని చదవగలిగిన వాడే అని చెప్పి దానియేలు మీద గురి పెట్టుకున్నాడు రాజుగారు. వెంటనే దానియేలు ఆ గోడ మీద రాయబడినటువంటి మాటలను ఇక్కడ చదువుతున్నాడు. 24వ వచనంలో ఇందాక మనము చదువు. కావున రాజుగారు ఇదంతా నీకు చెప్పాను కదా, కావున ఇదంతా జరిగిన తర్వాత కావున ఆయన ఎదుట నుండి ఎరచే వచ్చి వ్రాతను వ్రాసింది. ఏ రాత వ్రాసింది? ఆ రాతను దానియేలు ఒక్కడే చదవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని నువ్వు ఆధారం చేసుకుని దేవునితో నువ్వు కనుక నడుస్తూ ఉంటే, నీ కార్యముల విషయంలో కానీ, నీ పనుల విషయంలో కానీ, నువ్వు బ్రతికే విషయంలో కానీ, నీకున్నటువంటి పరిస్థితుల విషయంలో కానీ దేవుని మీద కనుక నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉంటే అన్నిటినీ దేవుడు నీకు సానుకూలపరుస్తాడు. అన్నిటిని కూడా దేవుడు నీకు సానుకూలపరుస్తాడు. దేవుడు పక్కన పెట్టి నేనే గొప్పదని అన్నావు అనుకోండి, దేవుడు కిందకి నిన్ను తొక్కేస్తాడు. ఇది విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఏది బాగా ఇష్టం అంటే పరిశుద్ధులుగా ఉండడం ఆయనకి ఇష్టం. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడం దేవునికి ఇష్టం. దేవుని వాక్యం చేత మీరు దీవించబడడం దేవునికి ఇష్టం. దేవుని వాక్యంలో మీరు నడిపింపబడడం దేవునికి ఇష్టం. దేవుని సన్నిధానం ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆయన సమ్ముఖమందు మీరు కనబడడం దేవునికి ఇష్టం. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, పక్కన దోసేసి మనకున్న పనిపాట్లో మనం తిరిగేద్దానే, దేవుడు లేదు, ఏడు లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, కనపడుతున్నాడు ఏంటి అయినా అన్నావు అనుకోండి, నీ బ్రతికేక బస్ స్టాండ్. ప్రియమైన బిడ్డలారా, బెల్షస్సరు రోజుకున్నటువంటి గర్వం ఎంత గర్వం అంటే, దేవుని ఉపకరణములలో ద్రాక్ష రసం పోసుకుని తాగడం మొట్టమొదటి బెల్షస్సరు రాజు చేసినటువంటి తప్పు. రెండవ తప్పు దేవుని పాత్రలు తీసుకొచ్చి తాగడం అన్న తప్పు. అది దేవుని పాత్రలు అన్నది గుర్తించకపోవడం తప్పు. మనిషి చేసినటువంటి దేవుళ్లను కనపరచడం, పూజించడం, ఆ మత్తులో మైకములో వారి ముందు తందనాలు ఆడడం, గొంతులు వేయడం కూడా నాలుగో తప్పు. మనిషి ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. కనుక ఆ దేవుని అరచేయవచ్చు గోడ మీద రాసేంత వరకు కూడా రాజుగారు తన పనులను విస్మరించుకోలేదు. సమస్తము చేయగల దేవుని తృణీకరించాడు బెల్షస్సరు. ఈ రోజున చాలా మంది పడిపోవడానికి, తప్పిపోవడానికి, కుటుంబాలే నాశనం అయిపోవడానికి, కుటుంబాలే పతనం అయిపోవడానికి కారణం ఏమిటంటే, దేవునిని వారు పక్కన పెట్టారు కనుకని వారి జీవితాల్లో, కుటుంబాల్లో క్షేమం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఎదుగు బదుగు లేనటువంటి జీవితాలు వారు జీవిస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవునికి దగ్గరగా ఉండి దేవునితో నీవు నడుస్తూ ఉంటే, దానియేలుకున్న జ్ఞానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? దానియేలుకున్నటువంటి గౌరవాన్ని దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? దానియేలును రక్షించిన దేవుడు నిన్నెందుకు రక్షించడు? సింహాల బోనులో ఉన్నటువంటి దానియేలుకు దూతలను పంపించి కావలి పెట్టినటువంటి దేవుడు నీకెందుకు కావలి పెట్టాడు? దానియేలు దేవునితో నడిచేవాడు, దేవునితో ఉండేవాడు. ఆ మర్మం చెప్తున్నాడు ఇప్పుడు దానియేలు రాజుగారికి చెప్తున్నాడు. రాజుగారు రాసినటువంటి రాత ఇదే. ఏమని రాశారు, ఏమని రాయబడిందో చెప్తా. ఈ కావున ఆయన ఎదురు నుండి ఈ అరచే వచ్చి వ్రాత రాశారు. రాసిన శాసనం ఇది. ఏంటంటే అది దేవుని యొక్క శాసనం. శాసనం చెరిపేయడానికి అవడం వల్ల కాదు, ముద్ర, దేవుని ముద్ర అది. అది దేవుని అరచెయ్యది. మానవులు రాసిందైతే చెరిపేయచ్చు, ఎవడన్నా చదివేయచ్చు. దేవుని సముఖం నుండి వచ్చి రాయబడినటువంటి వ్రాతది, దేవుని యొక్క వ్రాతది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు భాష దేవుడికి అర్థమవుతుంది. అది దేవుని భాష. అది దేవుని మనుషులకు అర్థమవుతుంది. దేవుడు ఎవరికైనా చెప్తేనే అది అర్థమవుతుంది. ఇక్కడ ఏమని రాస్తారు చూడు, ఏమని రాయబడిందంటే, రాసిన శాసనం ఏదనగా అంటూ దానియేలు అక్కడ చెప్తుంటే అందరూ కూడా కళ్ళు అప్పగించి, చెవులు అప్పగించి వింటున్నారు. ఏంటా శాసనం అనగా మొట్టమొదటిగా చెప్తున్నాడు. శాసనం ఏదనగా మెనే టెకేల్ ఒపార్సిన్. మెనే అన్నది 2 సార్లు పలికిన, మెనే అన్నది ఒక్కటే. టెకేల్ అనగా ఒపార్సిన్ అనగా దాని భావం ఏమిటో ఇక్కడ దానియేలు ఇక్కడ చెప్తున్నాడు 25వ వచనంలో. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో చాలా చేస్తాం. దేవుడికి తెలిసి ఏంటి, చీకట్లో చేసాము, షార్టింగ్ చేసాము, ఎవరు చూడకుండా చేసాము, తప్పుడు కప్పుకొని చేసాము, ఎవరికి కనపడలేదు, ఇంట్లో తలుపులన్నీ వేసుకుని చేసుకున్నాను కదా. దేవుడు ఎలా చూస్తాడు? దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. మెనే అనగా ఇక్కడ ఏమని రాయబడి తెలిసింది, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను. దేవుడు నిన్ను లెక్క కట్టాడయ్యా అని దానియేలు బెల్షస్సరు రాజుతో చెప్తున్నట్టుంది. ఇక్కడ దాని అంటున్నాడు, దేవుడు నిన్ను లెక్క చూశాడు.
కింద నుంచి పైదాకా, పాదాల నుంచి శిరస్సు వరకు నువ్వు చేసిన ప్రభుత్వ విషయాలు ఉన్నటువంటి లెక్కలన్నీ దేవుడు లెక్కలు కూడేశాడు. కూడేసి ఆ లెక్కలన్నీ కూడా చూసినప్పుడు మెనే అంటే చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఈ వ్రాత వ్రాసను శాస్త్రం మీద మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూసి దాన్ని ముగించాడు. 26వ వచనం, టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 26వ వచనం చూస్తే, నువ్వు త్రాసులో నిన్ను తోచగా నీవు తక్కువగా కనబడితివి. దేవునికి ఇష్టంలే, తక్కువగా కనబడింది. చూడండి, మనం కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు, కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడి కేజీ టమాటాలు వేయండి అన్నారు అనుకోండి, అది కేజీ వేయకుండా అర కేజీ వేసాడు అనుకోండి, కేజీకి డబ్బులు ఇస్తారా? మీరు ఇస్తారా? అర కేజీకి అయితే అర కేజీకి ఇస్తారు, కేజీకి అయితే కేజీకి డబ్బులు ఇస్తారు. ఒకవేళ ఆ తూకం ఎక్కువ లేదనుకో, ఏవయ్యా ఒకటి అయ్యి, ఒక టమాటా అయ్యి, అంత అరకొరగా తోస్తావేంటి అని అంటాం మనం. తూకానికి సరిపడిన డబ్బులు వేళ చెల్లిస్తాం మనం. దేవుడు కూడా నిన్ను చూసినప్పుడు, నిన్ను లెక్క కట్టినప్పుడు, దేవుని సన్నిధానం నువ్వు కనుక తక్కువగా కనపడ్డావు అనుకో, తక్కువగా కనపడడం ఏంటండి, తూయడం ఏంటండి, అసలు ఈ తూయడులు కాటాలు, ఈ తూనుకులు రాళ్ళు ఏంటండి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. దేవుడు చూసేటటువంటి, దేవుడు కొలతలు వేసేటటువంటి కొలతలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రియదిన బట్లారా, ఎలాగ చూస్తాడు దేవుడు మనలను? నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ విధేయత, దేవునికి నీవు ఇచ్చేటటువంటి సమయం, దేవుడు ఇవన్నీ కూడా లెక్కలు కడతాడు అనమాట. మనకి 2025 సంవత్సరం ఆఖరి మాసంలోకి వచ్చేసాం. 11 నెలలు మనం గడిపేసుకున్నాం కదా. ఈ 11 నెలల్లో దేవుడు లెక్క కడతాడు అనమాట. అది ఇప్పుడు దేవుడు లెక్క కట్టి ఏ లెక్క కడతాడు? ఈ 11 నెలల్లో ఎన్ని నెలలు వచ్చావు నువ్వు దేవుని సన్నిధానికి, ఎన్ని వారాలు వచ్చావు, ఎన్ని గంటలు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, దేవుడు ఇవన్నీ కూడా లెక్క కడతాడు అనమాట. అది లెక్కలంటే అలా కడతాడు దేవుడు. దేవుడికి ఏం తెలిసి నేను ఇప్పుడు వచ్చానన్నది పాస్టర్ గారికి తెలవవచ్చు, పాస్టర్ అమ్మ గారికి తెలవకపోవచ్చు, పక్కన ఉన్నటువంటి విశ్వాసకి తెలవకపోవచ్చు, కానీ దేవుడికి తెలియదా? ఏమ్మా, దేవుడికి తెలదా? తెలుసు, లెక్కలు కడతాడు దేవుడు. నీకు కూడా లెక్కలు కడతాడు. సంవత్సరం అంతా ఆఖరికి వచ్చేసాం కనుక దేవుడు మనకు కూడా అయినా లెక్కలు కట్టి మార్కులు వేస్తారు. పిల్లలకి పరీక్షలు పెట్టేది ఎందుకు? సంవత్సరం అంతా చదువుకున్న తర్వాత యాన్యువల్లీ పరీక్షలు పెట్టడానికి కారణం తెలుసండి. వీడు బాగా చదవడం లేదు, ఆఖరి పరీక్షలు తేలిపోతాడు. వీడు ఇంటికాడ నుంచి పుస్తకాలు పట్టుకెళ్తాడు, భోజనం పట్టుకెళ్తాడు, తినేస్తాడు, అక్కడ పుస్తకాలు అక్కడ పాడేసి ఆడుకుంటూ వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు, అయిపోయింది. వీడు బతుకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి, వీడు బడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆఖరి పరీక్షలు పాస్ అయితే నా కొడుకు బాగానే చదివాడు అనుకోవాలి, ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఈ యదవ అసలు చదవలేదని అనుకోవాలి. ఇది లెక్కలు కట్టడం అంటారు. దేవుడు కూడా మన జీవితంలో లెక్కలు కడతాడండి. ఆ లెక్కలు కట్టినప్పుడు మనం కూడా తక్కువ కనపడ్డాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా తీసి పక్కన పెడతాడనమాట. ఇక్కడ బెల్షస్సరు రాజు, దేవుడు ఏం చేశాడు? బెల్షస్సరు రాజును ఒక త్రాసులో పెట్టి, ఒక తక్కెట్లో ఆయన పెట్టి, ఇంకొక తక్కెట్లో దేవుని క్రియలను, దేవుని కార్యాలను, విశ్వాసాన్ని, ప్రమాణాన్ని, అలాగే ప్రార్థనలు, ఇవన్నీ కూడా దేవుడు పక్కన పెడితే బెల్షస్సరు రాజు తేలిపోతాడంట. బెల్షస్సరు రాజు తేలిపోయాడంట, తేలికి కనపడ్డాడంట. రాయబడిన మాట అదే, టెకేలాయనగా నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితేవి. త్రాసులో మనం బలంగా ఉండాలండి. విశ్వాసం ఎక్కువగా ఉంటే ఎక్కువ బలంగా ఉన్నట్టు, నువ్వు ప్రార్థన జీవితం ఎక్కువగా ఉంటే ఎక్కువ బలంగా ఉన్నట్టు, దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మరి నువ్వు ప్రార్థన జీవితం ఎక్కువగా చేస్తుంటే దేవుని సన్నిధానంలో బలంగా ఉన్నట్టు నీవు తేలవో, బరువు ఎక్కువైపోతావు. అటే పక్క ఎంత రాళ్ళు వేసినా, ఎన్ని రాళ్ళు తీసుకొచ్చినా, కొండ వేసి పెట్టినా కానీ నీ బరువు మాత్రం తగ్గదు. దేవుడు నీతో ఉంటే, నీ కూడా ఉంటే నువ్వు తేలికగా ఉండవు, బలంగా ఉంటావు. బలంగా ఉండవు అంటే అర్థం ఏంటో తెలుసా? చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. తుఫాన్లు వచ్చినప్పుడు చాలా చెట్లు వంగిపోతూ ఉంటాయి. వంగిపోతాయా? చాలా చెట్లు వంగిపోతాయి. చాలా చెట్లు కింద నుంచి వేళ్ళతో పాటు పైకి లేచి కూలిపోతూ ఉంటాయి. కానీ కొన్ని చెట్లు, మర్రి చెట్లు ఉంటాయి చూసారా? మర్రి చెట్టు ఎప్పుడు కూడా పడిపోయిన దాఖలాలు తక్కువ, బాగా తక్కువ. మర్రి చెట్లు అసలు పడవు. మర్రి చెట్టు ఎందుకు పడదంటే, మొదలు పక్కన ఉన్నా కానీ ప్రతి కొమ్మ నుంచి కూడా ఊడల కిందకు వచ్చి ఆ ఊడల భూమిలోనికి దిగి ఆ ఊడలు కూడా
బలాన్ని ఇస్తే కనుక ఎంత తుఫాను వచ్చినా కానీ అది పడిపోవడానికి ఆస్కారం లేకుండా తన జీవితాన్ని, తన బ్రతుకును అది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. ప్రియదిన బిడ్డలారా, అంటే ఆ ఊడలు ఎవరు? పిల్లలే. ఆ ఊడలు ఎవరండి? పిల్లలే, కుటుంబమే. నీవు బాగుండాలి, నీకు ప్రార్థన జీవితం ఉండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ పిల్లలకు కూడా ప్రార్థన జీవితం ఉండాలి. అందరూ కలిసి దేవుని సందర ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే తుఫాను ఎన్ని వచ్చినా కానీ, అంటే తుఫాన్లు అంటే కష్టాలు, తుఫాన్లు అంటే శోధనలు, తుఫాన్లు అంటే వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖం, ఇవన్నీ కూడా తుఫానుతో సమానమే. అవి వచ్చినా మనం పడకుండా ఉండాలంటే మనలో ప్రార్థనా జీవితం ఎక్కువగా మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసం, నమ్మిక, దేవుని మీద ఆధారపడే జీవితం మనకి ఎక్కువగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక టెకేల్ అనగా నిన్ను త్రోసలో తోసుక నువ్వు తక్కువ కనపడుతుంది. 27వ వచనం, పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. వెంటనే దేవుడు రాసిన మాట అదే, మెనే టెకేల్ ఓ పార్సీ అయిపోయింది. అంటే ఎవరికంటండి? మాదీయులకును పారసీయులకును. మాదీయులకు అధిపతి దర్యావేషు, పారసీయులకు అధిపతి కోరేషు. ఈ శాసనం అయిపోయిన తర్వాత, శాసనం దేవుడు రాసి వెళ్ళిపోయిన తర్వాత కాలంలో జరిగినవి ఇవే. దర్యావేషు పరిపాలించాడు, కోరేషు వచ్చి ముట్టడి ఆ దేశం అంతా కూడా ముట్టడి వేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వ్రాత వ్రాసింది, నిన్ను త్రోసులో తోచుక నువ్వు తక్కువ కనపడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద విభాగింప మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును అని చెప్తూ ఇక్కడ దానియేలు దానికి మినే అంటే ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. టెకేల్ అనగా త్రోసులో తోచుక నువ్వు తక్కువ కనపడ్డావు. పెరేస్ అనగా నీ రాజ్యం విభాగింపబడి 2 భాగాలుగా విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడింది. ఈ మాటలు విన్న తర్వాత రాజుగారికి ఉన్న మతి కూడా పోయిందనమాట. రాజుగారు ఏమనుకున్నాడు తెలుసా? ఆ ఉపకరణాలు తీసుకుని వచ్చి నేను అందులో ద్రాక్షరసం పోసుకుని తాగకుండా ఉంటే బాగుండును, అనవసరంగా నా మతిపోయి తాగాను, నా జీవితం ఇలాగా మండిపోయింది అని రాజుగారు అప్పుడు తను చేసిన తప్పును గురించి పశ్చాత్తాపడ్డ. దేవుడు మాత్రం శిక్షణ అతనికి తొలగించలేదు. ప్రియదిన బిడ్డలారా, వెంటనే ఈ మాటలు రాజుకి చాలా నచ్చినవి, ప్రజలందరికీ చాలా నచ్చినవి, ఉన్న వాళ్ళందరికీ చాలా నచ్చినవి. వారందరూ కూడా ఇది నిజము అని చెప్పి అందరూ కూడా ఒకే రకంగా ఓటు వేసేసరికి రాజుగారు దానియేలును సత్కరించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదిన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా చూసినప్పుడు మన జీవితంలో, మన బ్రతుకులో ప్రార్థన జీవితం లేకపోతే, విశ్వాస జీవితం లేకపోతే, మనం విధేయత మనం కనపరచకపోతే మన జీవితాలు కూడా దర్యావేషులాగాని, బెల్షస్సర్ లాగాని మన జీవితాలు కూడా దర్యావేషుకుని, కోరేషుకుని అప్పగింపబడినట్టుగా మన జీవితాల్లో మనం బాగుండవలసిన పరిస్థితులను దేవుడు బయట వారికి అప్పగిస్తాడు. ఇంకో మాట కూడా దేవుడు తన బిడ్డల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? దేవుని నమ్మిన బిడ్డల కొరకు ధనవంతులను ఏర్పాటు చేసిన ధనమంతా వారి బిడ్డలకు దేవుడు ఉంచుతున్నాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియజేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరికి ఒక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామని ప్రియమైన బిడ్డలారా, 30వ వచనం చూడండి. ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. దేవుని మాటదే. ఆ రాత్రి ఎందే శాస్త్రం అండి, అది దేవుని శాసనం. ఆ రాత్రి అంది బెల్షస్సరు మరణమైపోయాడు. తర్వాత మాదీయుడైనటువంటి దర్యావేషు రాజు అయ్యాడు. కానీ దానియేలు మాత్రం ఆ రాజ్యంలోనే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఒకవేళ ఈ రాత్రి పశ్చాత్తాపం కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి, ప్రభువా బెల్షస్సరును చూసినట్టుగా, బెల్షస్సరు ద్వారా బెల్షస్సరును నువ్వు కొలత వేసినట్టుగా ఒకవేళ నన్ను కూడా కొలత వేస్తే, నన్ను కూడా తూకం వేస్తే, ఒకవేళ నేను తక్కువగా కనబడితే నా బ్రతుకు కూడా అలాగే ఉంటుంది కదా నాయనా. దయచేసి నా జీవితంలో, నా బ్రతుకులో నేను చేసిన పొరపాట్లు, తప్పులను క్షమించి మన్నించి నాయనా నీ బిడ్డగా ఉండేటువంటి అర్హత నాకు దయచేయమని ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు మనలను క్షమించి మన్నించి మరొక సంవత్సరం దేవుడు మనకు దయాకిరీటముగా ఇవ్వచ్చునేమో. ఈ రాత్రి అటు రీతిగా ప్రార్థన చేసుకుందాం. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించి మనలను ముందుకు నడిపించును గాక.
ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందనములనైనా ఇంతవరకు కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయినా ఈ సమయం ముందు నీ సన్నిధానం రీతిగా ఉండగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే నేను ప్రభా మమ్మల్ని నడిపించింది. నీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికించింది. నీ కృప మాత్రమే ప్రభునైనా ఈ సమయం సన్నిధానం ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో కూడా నేను ప్రభా బెల్షస్సరు లాగా నేను ప్రభా మమ్మల్ని కూడా ప్రభునైనా మీరు చూసినప్పుడు నైనా ప్రభా మీ త్రాసులోనైనా మేము ఘనమైన వారుగా, బలమైన వారుగా, తూగెరటి వారుగా ప్రభా మేము కూడా ప్రభా ప్రార్థనలోను, విశ్వాసంలోను, నమ్మికలోను, భక్తి జీవితంలో కూడా నేను ప్రభా బలముగా ఉండినట్లుగా నీ కృప మాకు దయచేయండి నైనా. 11 మాసాలు కాపాడారు, 12వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి 6వ తారీఖులో నేను నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మా ముందున్నటువంటి నేను దినములను, వారాలను, రోజులను కూడా ప్రభు నన్ను మీరు దీవించండి తండ్రి. ఏదైనా మా బ్రతుకంతా కూడా ప్రభు నీ చేతిలోనే ఉంది కనుకనైనా దేవా నీ చేతితో మమ్మల్ని ఆశీర్వదించండి. నీ దక్షిణాస్తం చాచి, గాయపనాస్తం చాచి మమ్మల్ని దీవించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో పోగొట్టుకున్నటువంటి అంతది కూడా ప్రభు మరలా వారికి రప్పించండి తండ్రి. నైనా భక్తి జీవితంలో వారు పోగొట్టుకున్నారా? విశ్వాస జీవితాన్ని వారు పోగొట్టుకున్నారా? ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారా? నీకు ఇవ్వాల్సిన సమయాన్ని వారు దొంగిలించారేమో. ఒక్కసారి ప్రభు నీ బిడ్డలు క్షమించి మన్నించి మరొక సమయం నీ బిడ్డల ప్రభు నీ సన్నిధానంలో ప్రభు నేను వారిని వారు విమర్శ చేసుకుని, వారిని వారు తగ్గించుకుని ప్రభునైనా నీ కృపను పొందుకునేటువంటి భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి నైనా. ఈ లోకంలో అనేక మంది నేను ప్రభా నేను బెల్షస్సరు మాదిరిగానే జీవిస్తున్నారు. తినుచు త్రాగుచు నేను ప్రభా పెండ్లు చేసుకొనచ్చు. నోవాహు కాలంలో వారికి మెల్లే నేను ప్రభా వారు కూడా ఉంటున్నట్టుగా నీ లేఖనాలు మాకు తెలియజేస్తున్నాయి దేవా. వారికి కూడా ప్రభునైనా ఈ వర్తమానం ప్రభు సూచనగా మాదిరికరంగా ఉండడానికి నీ కృప చూపించండి నైనా. ఈ లోకంలో నిజమైన దేవుడు నీవేని, సత్యమైన దేవుడు నీవేని, మమ్మల్ని నడిపించేవాడవు, కాపాడువాడవు, రక్షించేవాడవు నీవేనని సత్యాన్ని ప్రభునైనా మా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి కృప చూపించండి. బెల్షస్సరు నేను ప్రభా తను హెచ్చించుకుని నేను ప్రభా తన జీవితంలో నేను ప్రభా ఏది పోగొట్టుకున్నాడో అటువంటి నేను ప్రభా పోగొట్టుకునే స్థితిలో ఎవ్వరు కూడా ఉండకుండా నైనా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నిన్ను గణపరుస్తూ, నీ సన్నిధానంలో నిందారహితులుగా ఉంటూ నేను ప్రభా బలమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి కృపను సంఘానికి, నీ సంఘ బిడ్డలకును, మా చుట్టుపక్కల ఉన్న వారందరికీ మీరు దయచేయండి నైనా. ఈ రాత్రి ప్రభునైనా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. దేవా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. మీ ఆత్మ చేత నింపండి ప్రభా. నీ ఆత్మ చేత నేను ప్రభు నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ ఆత్మ ఆనందము, ఆత్మ సంతోషము ప్రభా నీ బిడ్డలు కలిగి జీవించడానికి నీ కృప చూపించండి. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డల ఇంటికి వెళ్ళుచుండగా నీ సన్నిధాన ఆశీర్వాద వరకు రాళ్ళతో నింపండి ప్రభా. ఎవరైతే ఏదైతే పోగొట్టుకుంటున్నారో, ఎవరైతే ఏదైతే కోల్పోతున్నారో, కోల్పోయిందని మరలా తిరిగి రీస్టోర్ చేసుకునేటువంటి భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ ఎంతవరకు నైనా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ముందు నైనా ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినాన ప్రభా నీ పునరుత్థానపు పండుగలో మరొక్కసారి మేమందరం కూడా ఇటు రీతిగా కూడుకుని నిన్ను స్తుతించేంత వరకు మీ కాపుదల, నీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించండి. ఈ సమయం ముందు సంఘం గురించి ప్రార్థిస్తున్నాం నైనా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని వారికి దయచేయండి. నేను చదువుతున్న బిడ్డలకు చదువులో మీరు తోడుకుండండి ప్రభా. గృహస్థులను జ్ఞాపకం చేసుకుని వారు, గృహిణులుగా ఉంటున్న వారు జ్ఞాపకం చేసుకుని వారు దీవించండి. మరి ముఖ్యంగా ప్రభునైనా వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సూచనలు దయచేయండి ప్రభా, నీ ప్రణాళికను దయచేయండి ప్రభా. నైనా మీ దేవదూతల చేతనైనా ప్రభా మీరు మాట్లాడి మమ్మల్ని ప్రభా ముందుకు నడిపించండి నైనా. ఈ రాత్రి ప్రభు నేను ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, కడగల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో ప్రభు వారందరిని జ్ఞాపకం చేసుకుని వారందరిని దీవించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదచరణకు చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోత్సవ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. అందరూ చెప్తామా? యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక.
ఆమె ఆమె ఆమె.